పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ 10వ రోజుల్లోకి దేవుడు మనల్ని అందరినీ నడిపించారు. ప్రతిరోజు ఆయన విలువైన ఉన్నతమైన వర్తమానాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు మనకిచ్చిన ధ్యానం చేసుకోబోయే ముందుగా మన పాఠాన్ని ఒకసారి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, యేసు ప్రభువారు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు అన్నాడు అండి. ఆయన ప్రతిష్ఠించిన మార్గం ఎలాంటిదటండి? మొదటిది నూతనమైనది అన్నాడు, రెండవది జీవము కలిగినది అన్నాడు. ఈ జీవము కలిగిన ఈ మార్గంలో మనం ప్రయాణం చేసే వ్యక్తులమైతే కనుక ఆ మార్గం పేరే జీవమైనది అన్నాడు. కాబట్టి మన లోపల జీవం ఉంటుంది. మన లోపల ఏముంటుందండి? ఆ మార్గంలో వెళ్ళే ప్రతి వారికి వాళ్ళ లోపల జీవం ఉంటుంది. ఎవరిలో జీవం ఉంది అని మనకి ఎలాగ అర్థమవుతుంది అని అంటే, తన సహోదరుని ప్రేమించేవాడు జీవము కలిగిన వాడు అని నిన్న మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు ఇంకొక టాపిక్ చెప్తున్నాడు ఆయన. ఏమనంటే, జీవమును ప్రేమించి మంచి రోజులు చూడాలని ఎవరైనా అనుకుంటే గనక వాళ్ళు కీడు చేయకుండా మేలు చేయాలంట. ఏం చేయాలంటండి? నేను జీవములో ఉన్నాను, నేను జీవ మార్గంలో నడుస్తున్నాను అని ఎవరైనా చెప్పాలి అనుకుంటే కనుక ఆ వ్యక్తి తప్పనిసరిగా కీడు చేయకుండా ఉండాలి. ఏం చేయకుండా ఉండాలండి? కీడు చేయకుండా ఉండాలి. కళ్ళలో కూడా కీడు చేయకూడదు, ఎవరికి చేయకూడదు. కీడు చేయకుండా ఉంటారు చాలా మంచివారు అని కాకుండా అతడు మేలు చేస్తాడు అనే సాక్ష్యం మనం కలిగి ఉండాలి. కీడు చేసిన వారికి కూడా మేలు చేసేటువంటి మహా ఉత్తమోత్తముడు అని మన గురించి ఇతరులు సాక్ష్యం చెప్పేలాగా మన జీవితం ఉంటే అతడు జీవమార్గంలో నడుస్తున్నాడు అబ్బాయి అని చెప్పచ్చు. ఎంతో భక్తిపరుడు అయినప్పటికీ కోపం అదుపులో పెట్టుకోలేని వాడైతే, రాజకీయాలు చేసేవాడైతే, కీడుకి కీడు ముళ్ళుకు ముళ్ళు అన్నట్టుగా బతికేవాడైతే, ఏమండి పంటికి పన్ను కంటికి కన్ను అన్నట్టుగా వ్యవహరించేవాడైతే, బైబిల్ పట్టుకుంటే వాక్యాలు చెబుతాను, బైబిల్ వదిలేస్తే కత్తి పట్టుకుంటాను అనుకునే టైప్ అయితే అతడు జీవ మార్గంలో లేడు అని అర్థం చేసుకోవాలి. అతడైనా ఆమె అయినా సరే. అందుకని బైబిల్ చాలా క్లియర్గా ఘోషిస్తూ ఉంటుంది. పౌలు భక్తుడు తన పత్రికలన్నింటిలో చెప్తూ ఉంటాడు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడుకి మనకి కీడు చేశారు ఎవరో మనకు తెలుసు, ఎవరు చేశారు. మన గురించి అసత్య ప్రచారం చేశారు, మన గురించి బ్యాడ్గా మొత్తం అందరూ చెప్పుకునేలాగా మన గురించి ఇంటింటికి వెళ్ళి మనలను చెడ్డగా ప్రచారం చేశారు, మనకి కీడు చేశారు, మనకు నష్టం చేశారు. మన కుటుంబానికి వాళ్ళు చేసినంత కీడు ఎవరు చేసుండ్రు అని అన్నీ మనకు తెలుసు. అయినా మనం వాళ్ళకి ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. అవకాశం వస్తే మరలా మనమే వాళ్ళకి ఏం చేయాలి? మేలు చేయాలి. అది దైవ లక్షణం, జీవ మార్గంలో నడుచుకునేవాడి యొక్క లక్షణం. ఇది మనం సాధన చేయాలి. ఇదేం చేయాలండి? సాధన చేయాలి. సాధారణంగా మనుషులం కాబట్టి మన వల్ల కాదు. ఒక వ్యక్తి చాలా కీడు చేశాడు ఇంకొక కుటుంబానికి. ఎంత కీడు చేయగలనో అంత కీడు చేశాడు అండి. ఈ యువతల కుటుంబానికి తెలుసు అతడు ఎంత కీడు చేశాడు. ఎంతవరకు చేయాలో అంతవరకు బ్యాడ్ ప్రచారం చేశాడు. ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశాడు అండి. ఇక అతడు చేయగలిగిందంతా చేశాడు నష్టం. ఎంత కీడు పలానోడు చేశాడని తెలిసిన అతడికి బాగాలేదని తెలిసి ఈ కీడు పొందినటువంటి వ్యక్తి ఫోన్ చేసి ప్రార్థన చేశాడు అనుకోండి అండి. ఆయనేమో ఈయన కీడు చేస్తున్నాడు, ఆయనేమో వీళ్ళని నాశనం చేయాలని చూస్తున్నాడు, ఆయనేమో వీళ్ళని ఎన్ని రకాలుగా బ్యాట్ చేయాలి అన్ని రకాలుగా బ్యాట్ చేస్తున్నాడు.
ఆయనకే కరోనా వచ్చిందని తెలిసింది. ఏమొచ్చిందండి? కరోనా వచ్చింది. బయటకు రావట్లా, లోపలే ఉంటున్నాడు. ఏమో చెప్పలేమంటున్నారు. పరాకు మాట్లాడుతున్నాడు, ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు, ఏమైపోతాడో అని నలుగురు బంధువులు చెప్పుకుంటున్నారు. ఆ మాట ఈయనకి పక్కింటి ఆయనకి తెలిసింది. అరే ఆడు ఎంత కీడు చేసినా మనం మేలే చేయాలి అని వాళ్ళకి ఇవ్వాలంటే గిట్టదు కాబట్టి అయినా సరే మేలు చేద్దామని ఫోన్ నెంబర్ అడిగి తెలుసుకుని ఫోన్ చేసి ప్రార్థన చేస్తే దేవుడు తగ్గించి బతికించాడు అనుకోండి. ఈయన కీడు అనుభవించి మళ్ళీ మేలు చేసినట్టే కదా. ఏమండి? అది జీవమార్గం. ఒక వ్యక్తి జీవమార్గంలో నడుస్తున్నాడని ఎలా చెప్పగలమనంటే, సౌలు దావీదుని చంపేద్దామని ఈటి విసురుతాడు. ఒకసారి విసురుతాడు, దేవుడు తప్పిస్తాడు. రెండోసారి విసురుతాడు, దేవుడు తప్పిస్తాడు. మూడోసారి విసురుతాడు, దేవుడు తప్పిస్తాడు. ఇంకే తన దగ్గర ఉంటే ఎప్పటికైనా చంపేస్తాడని భయం వేసి దూరంగా అరణ్యంలో పారిపోతే ఈయన వెంటాడతాడు, వేటాడతాడు, సైన్యాన్ని వేసుకుని వెళ్తాడు, గుహలన్నీ ఎదుగుతాడు. ఎక్కడికి వెళ్తే అక్కడికి అరణ్యాల్లో పారిపోతుంటే పరిగెట్టిస్తాడు. ఏ విధము చేతనైనా చంపేద్దామని ఇతడు ఆయన్ని పరిగెత్తిస్తాడు. ఇతడే ఆయనకు దొరికేశాడు. గృహలో దొరికేశాడు. దొరికేస్తే నన్ను చంపేయాలని ఎంత కీడు చేస్తున్నాడు, దొరికేశాడు, నువ్వు అని చంపేస్తామన్నారు దావీదు పక్కన ఉన్న వాళ్ళు. తప్పు నాన్న, అతడు అభిషేకం పొందినవాడు, మనం అలా చేయకూడదు, దేవుడే ఆయనకు తీర్పు తీరుస్తాడు అని పక్కనున్న వాళ్ళకి వద్దు, ఏమీ చేయొద్దని చెప్పి ఈయనే దగ్గరికి వెళ్ళి వస్త్రపు చెంగు కోసి ఆయన మంచినీళ్ళు తాగే తిత్తట్టుకుని ఈటట్టుకుని వచ్చి దూరం నుంచి వచ్చి చప్పట్లు కొట్టి, నాయన సౌలా నేను నీ కుమారులు అంటోడిని, నీకు నేను కీడు చేసే వ్యక్తిని కదా, ఇదిగో నీ నీళ్ళ బొడ్డు, ఇదిగో నీ వస్త్రపు చెంగు కోసం చూసుకో, ఇదిగో నీ ఈటి, ఇదిగో నీ దగ్గరకు వచ్చాను కానీ నేనేం చేయలేదు, నేనేం చేయను, నన్ను ఎందుకు నువ్వు అలాగా వేటాడి చంపేయడానికి చూస్తున్నావు అని చెబితే అప్పుడు సౌలు, నాయన నా కుమారుడా, నీవు ఎంత నాకు మేలు చేస్తున్నావు, నేను దేవుడు ఆశీర్వదించిన కాక ఆయన నోడితే ఆయనే అన్నాడు. అండి వెళ్ళిపోయాడు ఇంటికి అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనకి ఎంత కీడు చేసే వాళ్ళకైనా మనం ఏం చేయాలి? మేలు చేయాలి. అలాగైతే మనం జీవమార్గంలో నడుస్తున్నాము అని అర్థం. వాడు చాలా దుర్మార్గుడు అండి, వాడు ఇన్ని మాట్లాడినాడండి, అన్ని మాట్లాడినాడండి, నేను గుండెలో మెరిగిపోతుందండి, నా కళ్ళలోనే కనపడుతుందండి, నేను అన్ని క్షమించలేకపోతున్నానండి అంటే మనం జీవమార్గంలో లేము అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇది పైపైన మాటలు కాదు, కానీ ఇది సాధన చేయాలి. కీడు చేసినోడికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. అలా గనక మనం మారిపోతే మనలో జీవం ఉందన్నట్టు లెక్క. ఏమండి? చదవండి ఆ మాట, ఎంత బాగుంటుందో. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10-11 వాక్యాలు కనుక మనం చదివితే, కీడు నుండి తొలగి మేలు చెయ్యవలెను, సమాధానమును వెదికి దానిని వెంటాడవలెను, అప్పుడు మీరు జీవమును ప్రేమిస్తూ ఉన్నారని, జీవమార్గంలో నడుస్తూ ఉన్నారని అర్థం అని చెప్పాడు. అండి, మనము జీవమార్గములో నడుస్తున్నామని, జీవమును ప్రేమించామని ఎలా తెలుస్తుంది? ఏమండి? కీడు చేయుటమా అని ఏం చేయాలి? మేలు చేయాలి. అప్పుడు 1 పేతురు 3వ అధ్యాయం 10-11 వచనాలు, 3-10-11 వచనాలు. అంతే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూరు వారు ఎవడైనా ఉంటే వాడు కీడు చేయుట మాని మేలు చేయవలను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలను అన్నాడు. కాబట్టి ప్రియులరా, మనము జీవమార్గంలో ఉన్నామో లేదో ఎలా తెలుస్తుంది అంటే, మనము మన దగ్గర నుంచి ఎవరికైనా మేలే వస్తుంది, మన దగ్గర నుంచి కీడు రాదు. అలాగ మనం మారిపోతే ఇక వాళ్ళు ఏది చేసినా మేలే చేస్తారండి, వాళ్ళకి కీడు చేయరండి అన్నట్టుగా మనం మారిపోతే మనము జీవమార్గంలో ఉన్నాము అని అర్థం. అండి,
కాబట్టి అలాగ మనం సిద్ధపడాలని ప్రభు పేరిట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఇలాగ రాయబడి ఉంది. ఏమనంటే, న్యాయము జాగ్రత్తగా విచారించండి. ఏం చేయాలంటండి? న్యాయాన్ని జాగ్రత్తగా విచారించండి. హింసింపబడు వారిని విడిపించండి. హింసింపబడు వారిని విడిపించండి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చండి. విధవరాలి పక్షముగా వాదించండి అన్నాడు. ఏం చేయాలంటండి? విధవరాలి భర్త చనిపోయిన తర్వాత ఒక స్త్రీని విధవరాలు అంటారు. అలాగున విధవరాలి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. విధవరాలి పక్షంగా మనం వందనాలమ్మ, విధవరాలి పక్షముగా మనం వాదించాలటండి. ఏం చేయాలంటండి? విధవరాలి పక్షంగా మనం వాదించాలంట. తండ్రి లేని వారికి మనం ఏం చేయాలంటండి? న్యాయము తీర్చాలంటండి. న్యాయము జాగ్రత్తగా విచారించండి. ఎవరైతే హింసింపబడుతున్నారో వారిని విడిపించండి అన్నాడు. అలాగైతే మనము జీవ మార్గంలో వెళుతున్నాము అని అర్థం. ఏమన్నా అర్థమవుతుందా? ఒక విధవరాలు ఈ పక్కన ఉన్నారనుకోండి, నా వైపు చూడండి. ఒక విధవరాలు ఈ పక్కన ఉన్నారనుకోండి, ఈ పక్కన కదా డబ్బులు ఉన్నాడు అనుకోండి. ఈ డబ్బులు ఉన్నవాడు విధవరాలని బాధ పెడుతున్నాడు అనుకోండి. మన దగ్గరకు వచ్చింది అనుకోండి ఆ విషయం, మనం ఎవరి పక్షంగా మనం న్యాయం చెప్తాం? విధవరాల పక్కన ఎవరు లేరు, ఆవిడ ఒక్కతే ఉంది. ఈ డబ్బులు ఉన్నవాడు 4 రూపాయలు ఉన్నవాడు వీడి పక్షాన్ని మాట్లాడతారు అందరూ కదా. లోకం అలాగ ఉంది కదా. లోకం ఎలాగుందండి? వీడి పక్షాన్ని మాట్లాడి ఆవిడే హింసపడుతూ ఉంది, ఆవిడే బాధపడుతూ ఉంది, ఆవిడనే చీవట్లేస్తారు మళ్ళీ వాళ్ళు. అవునా కదా? అలాగే చేస్తుంటారు లోకం అంతానే. మనము జీవ మార్గంలో వెళ్ళే వాళ్ళమైతే విధవరాలి పక్షంగా న్యాయంగా విచారణ చేయండి. న్యాయంగా మీరు మాట్లాడండి. విధవరాలి పక్షంగా, తండ్రి లేని వారి పక్షంగా న్యాయం తీర్చండి. వారి పక్షంగా వాదించండి. హింసింపబడు వారిని విడిపించండి అని చెప్పాడు. హింసించేవాడు ఒకడు ఉంటాడు. అరే మీరు గుడ్ గర్ల్ కదమ్మా, కూర్చున్నాను, గుడ్ గర్ల్, గుడ్ బాయ్, మంచోళ్ళు, మీరు కూర్చున్నానా, ఎంత మంచోళ్ళు ఏమండి. హింసించేవాడు ఒకడు ఉంటాడు, హింస పొందేవారు ఒకడు ఉంటారు కింద. ఈ హింసించేవాడు తరపున కాకుండా హింసింపబడేవాడి తరపున మనం ఏం చేయాలండి? హింసింపబడేవారిని మనం ఏం చేయాలి? విడిపించాలా. ఏం చేయాలండి? విడిపించాలా. హింసించేవాడితో మాట్లాడి, ఏమయ్యా ఎందుకు హింసిస్తున్నావు అని అంటే, నాకు 1000 రూపాయలు ఇవ్వాలండి, నువ్వు ఎత్తవా అంటే, ఇదిగో అయ్యా అని 1000 కట్టి వీళ్ళని ఏం చేయాలి? విడిపించాలి. తండ్రి లేని వారికి మనకు చేతనైంది ఏదైనా సహాయం చేయాలి. భర్త చనిపోయిన విధవరాలి పక్షంగా మనము వాదించాలి. ఆమె పక్షంగా ఎందుకు ఆమెను బాధ పెడుతున్నారు, ఎందుకు ఆవిడని ఇలాగా హింసిస్తున్నారు అని మనం కనుక్కొని వాళ్ళు హింసించకుండా మనం ఏదన్నా చేయగలిగితే వాళ్ళని చేసి వాళ్ళ బారి నుంచి మనం వాళ్ళని కాపాడాలి. ఇలాగున హింసింపబడేవారిని, బాధింపబడేవారిని, తండ్రి లేని పిల్లలను, భర్త లేని విధవరాలను మనం కనిపెడితే గనక అది జీవ మార్గంలో వెళ్ళే వారి యొక్క లక్షణం అని చెప్పాడు. జీవ మార్గంలో వెళ్ళే వారి లక్షణాలు ఏంటండి? నేను పరిశుద్ధుణ్ణి, నాలో జీవం ఉంది, నేను ఇలా వెళ్ళిపోతాను కానీ ఎవరిని పట్టించుకోను, నేను వెళ్తున్న దారిలో విధవరాలున్నా పట్టించుకోను, తండ్రి లేని వారున్నా పట్టించుకోను, హింసింపబడేవారు కనపడినా పట్టించుకోను అని వెళ్ళిపోతే నీవు జీవం నాలో ఉందనుకుంటున్నావు కానీ నీలో ఏం లేదు, జీవం లేదని దేవుడు చెబుతున్నాడు వాక్యంలో. కాబట్టి ప్రియులరా, మనము జీవ మార్గంలో వెళ్ళే వాళ్ళమైతే ఖచ్చితంగా మేలు చేసే వారంగా ఉండాలి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? మేలు చెయ్యి. నీ కీడు చేసిన వాళ్ళకి కూడా నువ్వు మేలే చెయ్యి. కీడు చేయక, దూషించేవారిని మళ్ళీ నువ్వు దూషించక, తిట్టేవాడిని మళ్ళీ తిట్టక, అలాగ నీవు సహించుకోగలిగితే, ఓర్చుకోగలిగితే నీవు విధవరాలి పక్షంగా, తండ్రి లేని వారి పక్షంగా న్యాయం చేసేవాడిగా, విచారించేవాడిగా, వాళ్ళకి వాళ్ళ పక్షంగా నీవు విడిపించుటకు నీవు ఏదైనా చేయగలిగిన వాడుగా నువ్వు ఉంటే కనుక నీవు నిజంగా జీవ మార్గంలోనే నడుస్తున్నావు అని అర్థం. అలాగే కొంచెం ముందుకెళ్తే కనుక కీర్తన 37:27లో మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలిచెదు అన్నాడు. మనము నిత్యము నిలబడాలంటే
మనము నిత్యము నిలబడాలి అని మనం ఆశపడితే మేలు చేయటమా అని కాదు, కీడు చేయటమా అని మేలు చెయ్యము, అప్పుడు నీవు నిత్యము అంటే ఇక్కడ భూమి మీద, అక్కడ పరలోకంలో కూడా నిత్యము అనే పదానికి ఉన్న అర్థం, నిత్యము అంటే పరలోకంలో కూడా నిత్యత్వము అంటారు దాన్ని అండి. అంత దేవునితో పాటు మనం నిత్యములో ఉండేలాంటి వ్యక్తులంగా మనం మారాలంటే కీడు చేయుటమా అని ఏం చేయాలంట? మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదు అన్నాడు. ఏమండి, నేను నిలుచుతున్నానని తలంచివాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళను అన్నాడు. నేను నిలబడి ఉన్నాను, నేను జీవ మార్గంలో ఉన్నాను, నేను జీవ మార్గంలో నడిచి వెళ్ళిపోతున్నాను అనుకునే ప్రతివారు కూడా పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఎలా చూసుకోవాలండి అని అంటే, నిలబడి ఉన్నాను అనుకునే ప్రతివాడు కూడా మేలు చేయటం మర్చిపోకూడదు. ఏం చేత మర్చిపోకూడదు? మేలు చేయటం మర్చిపోకూడదు. అసలు కీడు చేయాలన్న తలంపునికి సాతాను పుట్టించిన దాన్ని పక్కకు గెంటి, నా దేవుడు మేలు మాత్రమే చేయమని చెప్పాడు, నాకు చేతనైన మేలు మాత్రమే చేస్తా వెళ్ళిపోతాను, కీడు మాత్రం చేయను అని మనం సాతానికి చెప్పి సమాధానం మనం మేలు చేసుకుంటూ వెళ్ళిపోవాలా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగైతే మనలో జీవ మార్గంలో మనం నడుస్తున్నాము అని అర్థం అండి. అలాగే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 11వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దుష్టుని సంబంధి అన్నాడు. మేలు చేసేవాడు ఎవరి సంబంధం అంటండి? దేవుని సంబంధం అంట. కీడు చేసేవాడు ఎవరి సంబంధం అంట? దుష్టుని సంబంధాన్ని క్లియరెన్స్ ఇచ్చేసాడు, క్లారిటీ ఇచ్చేసాడు. కాబట్టి మనం 10 సార్లు మేలు చేసి ఒక్కసారి కీడు చేసినా మనం ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోతాం? ఎవరి ఖాతాలోకి వెళ్ళిపోతామండి? దుష్టుని ఖాతాలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనము కీడు చేయకూడదు. ఏం చేయకూడదండి? మనము కీడు చేయకూడదు. ఈ రోజుల్లో మనం చూస్తే సొంత ఇంట్లో వాళ్ళే అండి, ఆడు నాకు మేలు చేస్తే నేను వాడికి మేలు చేస్తా, వాళ్ళు నాకు అట్టెడితే నేను అట్టున్నారు ఎడతా, వాళ్ళు నాకేమీ చేయకపోతే నేను కూడా వాళ్ళకేమీ చేయను అన్నట్టుగానే ఉంటున్నారు. కానీ ఆడు నాకు కీడు చేసినా కూడా నేను మేలే చేస్తాను అనేవారు ఎవరో కనిపించట్లా. అందుకనే జీవ మార్గం ఎవరిలోనూ ఉండట్లేదు. కాబట్టి ప్రియులారా, మనం యేసుక్రీస్తు ప్రభుల వారిని పోలిన వ్యక్తులంగా మనం గనక ఉండాలని ఆశపడితే, అసలు ఏకాగ్రత లేకుండా కుర్చీ కింద ఉంది ఆడుకునేది, దానికోసం వాళ్ళు తిరుగుతున్నారు. మేలు చేయువాడు ఎవరి సంబంధం అంటండి? మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు అమ్మ దొరికిందరా 11 3 యోహాను. అది మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు అని స్పష్టంగా చెప్పేస్తున్నాడు. కాబట్టి ప్రియులరా, మనము మేలు చేసే వాళ్ళంగా ఉండాలి. ఎన్నిసార్లు మేలు చేయాలి సార్? ఎంతకాలం మేలు చేయాలి? 10 సార్లు మేలు చేశాను, 20 సార్లు మేలు చేశాను, ఎంతకాలం చేయమంటావు అని అంటే ఇంకో మాట చెప్తున్నాడు, మేలు చేయుటలో విసుక్కోవద్దు అన్నాడు. మేలు చేయుటలో 10 కాదు, 20 కాదు, 100 కాదు, 200 కాదు, ఎన్నిసార్లు అయినా మేలు చేశాను, ఇంకెన్నిసార్లు చేయమంటారని అడగొద్దు. అసలు మేలు చేయడంలో విసుక్కోవద్దు, చేస్తానే ఉండన్నాడు. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. 2వ దశలోనిక 3:13 2వ దశలోనిక 3:13 మేలు చేయుటలో విసుకవద్దు అన్నాడు. దొరికిందమ్మా? 3:13 2వ దశలోనిక 3:13 సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో
విసుగవద్దు, అసలు విసుగన్నది అత్తకి వెళ్ళలేదు. ఎంతకాలం మేలు చేయాలండి? వాళ్ళు వరుసగా కీడు చేస్తున్నారు, ఎంతకాలం సహించుకోమంటావు? ఎంతకాలం మేలు చేయమంటావు? ప్యానం ఉడికిపోతుంది ఇక్కడ. నీకు 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 వస్తే నీకు తెలుస్తుంది, మాటలు చెప్తాం కాదు అని మనం కోపం వచ్చేస్తుంటుంది మనకి కదా అండి. మనమేం మేలు చేస్తున్నాం, వాడేం మనకి వరుసగా కీడు చేస్తున్నాడు. ఎవరికైనా వస్తుంది కదా, లోపల నుంచి కోపం వస్తుంది కదా. ఆవిడ ఎంత కీడు చేసినా, నువ్వు ఎంత మేలు చేస్తున్నా అసలు నీకేం రాకూడదు, అసలు విసుగే రాకుండా నువ్వు అసలు నాకు కీడు చేసాడన్న సంగతి మర్చిపోయి నువ్వు విసుక్కోకుండా నువ్వు మేలు చేస్తానే ఉండు, నువ్వు జీవ మార్గంలో నడిచి వెళ్ళిపోతావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది మనం సాధన చేయటం చాలా కష్టం. మాట్లాడుకోవడం చెప్పుకోవడం చాలా సులువే, కానీ సాధన చేయటం చాలా కష్టం. భర్తే భార్యకి అత్తమానం కీడు చేస్తున్నాడు అనుకోండి, భార్య అత్తమానం ఎక్కడ చేస్తుంది? మేలు చేస్తుందా? చేస్తుందా? బయట వాళ్ళు కూడా పక్కనెట్టండి. సొంత భార్య రోజు భర్త కీడు చేస్తుంటే, రోజు ఏదో ఒకటి లిటికేషన్ పెడుతుంటే, ఉత్తుపునని ఎలా తిట్టాలని వెతుకుతుంటే, కారణం వెతికి మరీ తిడుతుంటే, ఇసుకిస్తుంటే, కొడుతుంటే, కీడు చేస్తుంటే, నిందలు వేస్తుంటే, అవమానాలు వేస్తుంటే, ఎక్కడ భార్య మేలు చేస్తుందండి? చేస్తుందా? కానీ విసిగిపోతుంటుంది. ఏంటి రోజు ఇలాగే నన్ను విసిగించేస్తుంటాడు, ఏదోటి నిందలేస్తుంటాడు, ఏదోటి అనాపత నిద్ర పట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉంటాడు అని చిరాకు వచ్చేస్తుంటుంది. అవసరమైతే ఒకటికి 2 రివర్స్ అయినా మాట్లాడనేస్తారు, అవసరమైతే అడ్డం తిరిగేస్తారు, అవసరమైతే వీడితో కష్టమని వెళ్ళిపోతారు ఇంటికి. ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ వాడు ఎంత కీడు చేసినా వీళ్ళు మేలు చేస్తూ ఉంటారా? జరుగుతుందా? సాధనలో జరుగుతుందా? చాలా కష్టం, కానీ జరగాలి. అలాగ మనం అలాంటి వ్యక్తులంగా మనం మారిపోవాలి అని చెప్పాడు. ఏమండి, వాళ్ళు ఎంత కీడు చేస్తున్నా మనం ఏం చేయాలంట? మేలు చేస్తూనే ఉండాలంట. అసలు విసుగు లేకుండా. అసలు సాధ్యం అంటారండి? అది యేసు ప్రభుకే సాధ్యం. మనం కూడా అలాగ మారిపోతే మనం కూడా జీవ మార్గంలో ఉన్నాము అని అర్థం. చాలా చాలా సాధన చేయాలండి. రోజు దానికి పదును పెడతా ఉండాలి. నేను ఇలా ఉన్నానా లేదా, ఇంకా ఎంత మారాలి, ఇంకా మార్పు కొంచెం వచ్చిందా, ఇంకా మారాలా, ఇంకా మేలు చేసే టైప్ ఉందా నాలో, కొంచెం చిరాకు వస్తుందా, విసుగు వస్తుందా, రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి అండి. నేను మేలే చేయాలి, వాక్యానుసారం మేలే చేస్తాను, విసుక్కోకుండా చేస్తాను. అలాగే మీరు మేలు చేస్తుంటే ఎన్ని రోజులు కీడు చేస్తాడండి? అంత దుర్మార్గుడు అయితే మాత్రం ఎన్ని రోజులు కీడు చేస్తాడా? నేను ఎంత లిటికేషన్ పెట్టి ఈవిడితో గొడవ పెట్టుకుందాం అనుకున్నా, ఆవిడ మేలే చేస్తుంది, అసలు కోపం లేదు, విసుగుదల లేదని కొన్ని రోజులకి ఆడికే చిరాకు వచ్చేది. వస్తుందా రాదా? అబ్బాయి ఇంత మంచి ఆవిడని మనం ఇలా చేయకూడదు అని అతనికే పశ్చాత్తాపం వచ్చేస్తుంది. అతను మారిపోతాడు, తొందరలో ఖచ్చితంగా మారిపోతాడు. అదే దేవుని ప్రేమ, అదే దేవుని తత్వం, దేవుని వ్యక్తిత్వం. అదే అలాగ గనక మనం ఉండగలిగితే అనేక మందిని మనం ప్రభు యొద్దకు ఆకర్షించగలుగుతాం. మీకైనా అర్థమవుతుందో లేదో? అనేక మందిని మనం ప్రభు దగ్గరికి ఆకర్షించగలుగుతాం. మనం ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం అంటే, మనం ఒకసారి వాక్యానుసారంగా ఒకరికి మేలు చేస్తాం, ఆవిడ కొంచెం తేడాగా ఉంటే ఆడికి మనం కూడా ఏం చేస్తాం? మనం కూడా తేడా చేస్తాం చేయమా? అందుకనే అవతలోడు దేవుని యొద్దకు రాడు. అవునా కదా అండి? నేను జీవ మార్గంలో ఉన్నాను అని ఎవరైనా చెప్పాలి అని ఆశపడితే వాళ్ళు విసుక్కోకుండా మేలు చేయడమే. ఎన్నిసార్లు కీడు చేసినా, ఎంత విసిగించినా మనలో ఏమి రాకూడదు? విసుగుదలే రాకూడదు. అస్సలు విసుక్కోకుండా మన సైడ్ నుంచి దేవుని మనసు కలిగి మేలు చేస్తూ ఉండటమే మన పని. ఆయన పక్కనే తిడతానంటాడు, మనం వెళ్ళి ఇదిగోండి టీ తాగండి అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? ఆయన పక్కన తిడతానే ఉంటే భోజనం చేయండి అంటే ఎలా ఉంటుందండి? ఆయన పక్కన తిడతానే ఉంటే మనం అతనికి మేలు చేస్తే మన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే అసలు ఎన్ని రోజులు మన మీద అతను అలా ఉండగలడు? ఉంటాడా? ఉండలేడు. ఆ తత్వం, ఆ సాధన మనకు రావాలి. కర్రసాము నేర్చుకునేవాడు గురువు గారి దగ్గరికి వెళ్తాడు, ఓ స్టెప్ చెప్తాడు ఆయన. ఇలాగ ఏళ్ళ మధ్యలో తిప్పాలి, ఇలా తిప్పాక ఈ పక్క తిప్పాలి, ఈ పక్క తిప్పి వెనక తిప్పాలి, లేదా ఆ పక్క తిప్పాలి, చేతులు మార్చాలి అని ఏదో చెప్తాడు. వీడు అలాగే సార్ అని వచ్చేసి కర్ర ఇంటికాడ పడేసి పడుకున్నాడు అనుకుని వస్తుందాడికి? ఇంటికి వచ్చి ఏం చేయాలా? గురువు గారు ఇలా చెప్పాడు అన్నాడు. 1-2 సార్లు తిప్పి, 10 సార్లు తిప్పి, 20 సార్లు తిప్పి, 30 సార్లు తిప్పి, 50 సార్లు తిప్పి ఆయన చెప్పినట్టుగా తిప్పుతూ వచ్చేసింది అనుకోండి, అది సాధన అంటే. వచ్చేసాక
అప్పుడు మళ్ళీ రెండో రోజున వెళ్తే నిన్న చెప్పిన పాఠం ఏం చేశారంటే చేసి చూపించాడు అనుకోండి, శబాస్ అని ఇంకోటి చెప్తాడు. అవునా కదా? ఈడు ఒక రోజు 2 రోజులు వెళ్ళినా ఈడు ఇలగలుగా అంటున్నాడు అనుకోండి, అతలేదు అనుకోండి, మళ్ళీ అదే పాఠం చెప్తాడు. 10 రోజులు వెళ్ళినా అదే పాఠం చెప్తాడు. 50 రోజులు వెళ్ళినా అదే పాఠం చెప్తాడు. రెండో పాఠం ఇంకా ఆడికి రాదే అవదే కాడికి. సాధన లేకపోతే మనం ఆ స్థాయికి వెళ్ళలేము. కాబట్టి మనం మేలు చేయటం అలవాటు చేసుకోవాలి. అమ్మ ఏమైనా అర్థమవుతుందంటారా? మనం మేలు చేయడం అలవాటు చేసుకోవాలి. మనకు మేలు చేసిన వాళ్ళకి మనం ఖచ్చితంగా మేలు చేస్తాం, అందులో మనకేం అనుమానం లేదు. మనకు ఎవరన్నా కోరేస్తే మనం కూడా కోరేస్తాం, అట్టున్నారు ఎడతాం, అందులో డౌట్ ఏం లేదు. మనకి కీడు చేసిన వాళ్ళకి కూడా మేలు చేయడం అలవాటు జాయిగా చేసుకోవాలి, స్లోగా చేసుకోవాలి. ఆ అలవాటు అలాగలాగలాగా విసుక్కోనంతగా, ఎలాగండి విసుక్కోనంతగా మేలు చేయటం. ఇక మేలే చేస్తారు, అలా కీడు చేయరు అన్న కాడకి మనం ఆ స్థాయికి నడిపించబడితే అప్పుడు ప్రభు మనం తరపున సాక్ష్యం చెప్తాడు, వీళ్ళ జీవ మార్గంలో నడుస్తున్నారు పక్క అని మన గురించి సాక్ష్యం చెప్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు సార్ మేలు చేయాలంటే యోహాను సువార్త 5:29 మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును వెళతారని చెప్పాడు. ఏమండి మేలు చేసిన వారు దొరికిందండి. యోహాను 5:29 మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారని చెప్పాడు. ఎందుకు ఇంత మేలు చేయమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అని అంటే అమ్మనా వైపు చూడండి. మేలు చేసిన వారేమో ఎక్కడికి వెళ్తారంట? జీవము కలిగిన వారు కదండి, వాళ్ళు జీవ పునరుద్ధానానికి వెళ్తారంట. పునరుద్ధానం 2 రకాలు. ఎన్ని రకాలండి? పునరుద్ధానం 2 రకాలు. ఈ సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ప్రభు శబ్దం వినపడినప్పుడు సమాధుల్లోంచి బయటకు వస్తారంట, లెగుతారంట. లెగిసినప్పుడు ఈ మేలు చేసిన వారందరూ తీర్పు జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళరు. ఇంకా డైరెక్ట్గా జీవ పునరుద్ధానమునకు అంటే డైరెక్ట్గా వాళ్ళు మరణమును దాటి జీవములోకి ప్రవేశించి జీవ పునరుద్ధానములోకి డైరెక్ట్గా పరలోకంలోకి వెళ్ళిపోయే ఛాన్స్, వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. ఈ కీడు చేసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి తీర్పు పునరుద్ధానం అంటే లైన్లో నుంచి వాళ్ళు వీళ్ళకి గ్రంథాలు తీసి తీర్పు చెప్తారనమాట. వీళ్ళు నువ్వు ఎలాగ జీవించావు అన్నదాని ప్రకారంగా వాళ్ళకి తీర్పు పునరుద్ధానం ఉంటుంది అనమాట అండి. కాబట్టి ఈ పునరుద్ధానాల్లో తేడాను గమనించి జీవ పునరుద్ధానమునకు మనం వెళ్ళాలని ఆశపడే వాళ్ళమైతే, జీవమంలో ఉండాలని మనం ఆశపడే వాళ్ళమైతే ఎల్లప్పుడూ ఏం చేయాలండి? మేలే చేయండి. ఎల్లప్పుడూ ఏం చేయాలి? మేలే చేయండి. మా అబ్బాయి కీడు చేస్తున్నాడండి, మీరు మాత్రం మేలే చేయండి. ఏం చేయాలండి? మేలే చేయండి. నా భర్త కీడు చేస్తున్నాడండి, మీరు మాత్రం మేలే చేయండి. మేలు చేయువారు ఎక్కడికి వెళ్తారు? జీవ పునరుద్ధానమునకు. కీడు చేయువారు తీర్పు పునరుద్ధానమునకు వెళ్తారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే ఇంకొక మాట చెప్పాడు మనం చదువుకున్న వాక్యంలో, ఏమండి? మేలు చేయువారుగా ఉండాలి. తర్వాత సమాధానమును వెదికి దానిని వెంటాడాలి. సమాధానమును వెదికి దాన్ని ఏం చేయాలండి? వెంటాడాలి అన్నాడు. మొదటిది మేలు చేయాలి, రెండవది సమాధానమును వెదికి దానిని వెంటాడాలంటే అనుసరించాలని అర్థం. ఏమండి? మనము సమాధానంగా ఉండాలి. ఎలా ఉండాలండి? మొదటిది మేలు చేయటం మనం నేర్చుకుంటా దాన్ని సాధన చేస్తూ మేలు చేయవారుగానే మనం తయారైపోవాలి. కీడు చేసే వరకు కూడా విసుక్కోకుండా. తర్వాత సమాధానమును వెతికి దానిని వెంటాడాలి అన్నాడు. సమాధానం చాలా ప్రాముఖ్యం. ఏం ప్రాముఖ్యం అండి? సమాధానం చాలా ప్రాముఖ్యం. పొద్దున్నే భర్త తిట్టాడు అనుకోండి, చాలా కోపం వచ్చింది భార్యకి. 1 గంట 2 గంటల పూట ఆ కోపం చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది. తర్వాత మరలా వాక్యం గుర్తుకొచ్చినప్పుడు మీకు ఎవరి మీదైనా సమాధానం లేకపోతే సూర్యుడు అస్తమించే లోపల మళ్ళీ వాళ్ళతో ఏమవ్వాలి? సమాధానం పడిపోవాలి, లేకపోతే దేవుడు ఒప్పుకోడు అని వాక్యం గుర్తొచ్చింది అనుకోండి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నీ అర్పణ దేవునికి అర్పించుతున్నప్పుడు నీకు గుర్తొచ్చింది, పొద్దున్న మా ఆయన తిడితే నేను కోపంగా ఉన్నాను కదా అని గుర్తొచ్చింది. వెంటనే అర్పణ అక్కడ వదిలేసి ప్రార్థన చేయడం మానేసి నువ్వు వెళ్ళి అతనితో సమాధాన పడి అప్పుడు వచ్చి నాకు ప్రార్థన చేయన్నాడు. అంటే సమాధానం అంత ఇంపార్టెంట్ అనమాట అండి. దేవుడికి అర్పణ ఇచ్చేటప్పుడు అర్పణ అంగీకారం అవదు,
అందుకని ముందు వీళ్ళు సమాధానం పడొచ్చేప్పుడు అర్పణ అప్పుడు అంగీకరిస్తాను అన్నాడు. అంత ఇంపార్టెంట్ సమాధానం. కాబట్టి ఆయన ఇంకా సాయంకాలం అవ్వలేదు, ఇంటికి రాలేదు. మధ్యాహ్నం ఫోన్ చేసి తిట్టిందేమో ఆయన, తినదేమో, తిట్లు తినదేమో ఈవిడి. మళ్ళీ ఈవిడే ఫోన్ చేసి సమాధాన పడాలి. ఏం చేయాలండి? నువ్వు రక్షణ పొందావు, ఆయన రక్షణ పొందలేదు. ఆయనకి వాక్యం తెలియదు, నీకు వాక్యం తెలుసు. ఏం చేయాలి మరి? మనమే ఫోన్ చేసి పొద్దున్న మీకు కోపం వచ్చేలాగా నేను ఏమన్నా పొరపాటు చేస్తే క్షమించండి అన్నారనుకోండి, ఆయనకి ఎలా ఉంటుందండి? అలాంటిది ఏం లేదులే, నేనే కొంచెం పొద్దున ఇసుక్కున్నాను, ఏమనుకోకు, సారీ అంటాడు. మళ్ళీ ఆయనే అయిపోద్ది, సమాధానం అయిపోద్ది. ఇంటికి వచ్చేటప్పుడు ప్రేమగా వస్తాడు కదా. నన్ను తిడతాడో చూద్దాం సాయంత్రం ఎలాగ వస్తాడని. అప్పుడు దాకా మనం ఫోన్ చేయలేదు అనుకోండి, ఎలాగ వస్తుంది పొజిషన్? ఇంకా ఇంకోలాగా ఉంటుంది కదా. కాబట్టి సమాధానమును మనం ఏం చేయాలి? నాన్న గుడ్ బాయ్ అంటే మరి కూర్చోవాలి కదా, అలగలర చేయకూడదు కదా. గుడ్ గర్ల్ అంటే ఏంజలు నీకు తగలలే వాళ్ళ ముందు. ఏమండి? సమాధానమును ఏం చేయాలి? సమాధానమును వెంటాడాలి. సమాధానమును మనము వెదికి వెంటాడాలి అని చెప్పాడు. ఏమండి? సమాధానముగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంతమందితో సమాధానంగా ఉండమంటావు అమ్మా? ఎంతమందితో సమాధానంగా ఉండమంటావు? మా ఆయన గారితో అయితే ఏదో రకం తిప్పలు పడి సమాధానంగా ఉంటాను, అత్తగారితో సమాధానంగా ఉండలేను అంటారు చాలామంది. అంటారా? ఆయన గారితో మరి తప్పదో, ఏం చేస్తాం? తిట్టిబడైనా కొట్టిబడైనా సమాధానంగా ఉంటాక ప్రయత్నం చేస్తున్నామండి. కానీ మరి అత్తగారితో మా వల్ల కాదండి, ఉండలేమండి, అసలు సమాధానంగా ఉండలేమండి అంటారు చాలామంది. కానీ ఇక్కడ అంటాడు చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానముగా ఉండాలని చెప్పాడు. అందరంటే ఎంతమంది వస్తారండి? అందరంటే ఎంతమంది వస్తారు? ఇంట్లో వాళ్ళందరూ, బయట వాళ్ళందరూ, అందరూ చేస్తారు. అందరంటే అందరూ మొత్తం. మనకు సాధ్యమైతే అనే పదాన్ని వాడాడు. ఏం పదం అండి? సాధ్యమైతే, నీ వల్ల అయినంత మట్టుకి. ఇంకో చోట నీ సఖ్యమైతే అన్నాడు. నువ్వు చేయగలిగితే అంత. అందరితో అంటే ఇంకా ఎవరితోనూ నాకు విభేదం లేదు అన్నట్టుగా అందరితో ఎలాగ ఉండాలంటే అండి? సమాధానంగా ఉండాలి అని చెప్పాడు. ఎవరితో గొడవ పడకూడదు, ఎవరి జోలికి వెళ్ళకూడదు. ఆడే తిట్టేసినా మనమే మళ్ళీ ఆయన పలకరించేసేలాగా ఉండాలి. అలాగైతే జీవంలో ఉన్నామన్నట్టు లెక్క. అర్థమవుతుందంటారా అమ్మా? వ్యర్థమవుతుందంటారా? ఏమైనా అర్థమవుతుందంటారా? అవతలోడు ఆడే మనల్ని తిట్టేసిన మళ్ళీ మనం ఆడిని ఏం చేయాలి? సమాధానం. అలాగైతేనే జీవంలో ఉన్నట్టు లెక్క. ఆడు తిట్టేశాడు కదా, ఆడికి కౌంటర్ దేవుడు ఎత్తాడు. మీకు అర్థమవుతుందండి? ఆడు మనల్ని తిట్టేశాడు కదా, మనం కీడు చేశాడు కదా, మనం దేవుడు చెప్పినట్టు మేలు చేస్తున్నాం, సమాధానంగా ఉంటున్నాం. ఆడికి ఏమి ఇవ్వాలో ఆయన ఇచ్చుకుంటాడు. మనకు సంబంధం లేదు ఆ గొడవ, మనకు సంబంధం లేదు. ఆడికి ఎప్పుడు ఇవ్వాలో, ఎలాగ ఇవ్వాలో, ఎలాగ బుద్ధి చెప్పాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. మనకెందుకు? మనకేం చెప్పాడు? నువ్వు మేలు చేస్తుండు, నువ్వు సమాధానంగా ఉండు, అదే మనం పాటించాలా. అంతకు మంచి మనకు అక్కర్లేదు. ఏమంటే మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రియులరా, అందరితో దొరికిందండి. హెబ్రీ 12:14 దొరికిందా? అందరితో ఎలాగ ఉండాలంటండి? టైం అయిపోతుందండి, చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి అన్నాడు. చాలు. అందరితో ఎలాగ ఉండాలంటే అండి? సమాధానముగా ఉండుటకు ప్రయత్నించండి. మీ వంతు మీరు కృషి చేస్తూ ఉండండి. ఆడు సమాధానంగా ఉండకపోతే ఆడు కూడా నేను చూసుకుంటాను. నువ్వు సమాధానంగా ఉంటాను చూడు. నీ వంతు నువ్వు ఏం చేయాలి? ప్రయత్నిస్తూ ఉండు, సమాధానంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండు. చాలు. అవతలుడు సమాధానంగా ఉండలేదండి ప్రభు అంటే ఆడు కూడా నేను చూసుకుంటాను. నీ వంతు నువ్వు ఎలాగ ఉండాలా? అందరితో సమాధానంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండు అని చెప్పాడు. అలాగా మనం చేయాలి ఏండి. అలాగే 1 దశలోనిక 5:13 చెప్పాడు, ఒకరితో ఒకడు సమాధానముగా ఉండండి అన్నాడు. ఏం చేయాలంటే అండి? ఒకరితో ఒకడు, ఈడు ఆడితో సమాధానంగా ఉండాలి, ఆడు ఈడితో సమాధానంగా ఉండాలి. ఒకరితో ఒకడు సమాధానంగా ఉండటానికి మీరు ప్రయత్నం చేసుకుంటూ ఉండండి. అసలు ఎవరితోనూ గొడవలొద్దు, విభేదాలొద్దు, వ్యతిరేకతలొద్దు. సాధ్యమైనంత మట్టుకు, సఖ్యమైనంత మట్టుకు, మీ చేతనైనంత మట్టుకు సమాధానంగా ఉండండి. మొట్టమొదట దేవునికి మనకి సమాధానం ఉండాలి అమ్మా. మొట్టమొదట ఎవరికి సమాధానం ఉండాలండి? దేవునికి మనకి సమాధానం ఉండాలి. తర్వాత
మనకి ఇతరులకి సమాధానం ఉండాలి అండి. అప్పుడు మనం అందరితోనూ సమాధానంగా ఉండగలుగుతాం. దేవునితో సమాధానంగా ఉండాలంటే ఎక్కువ ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే ఆయనకి మనకి సమాధానం ఉంటుంది అండి. ఎక్కువ ఆయనతో మనం ఏం చేయాలి? సహవాసం చేస్తూ ఉంటే దేవునికి మనకి సమాధానం ఉంటుంది. సహవాసం ఎక్కువ చేసినప్పుడు ఏదైనా మన లోపాలు ఉంటే మనం సరి చేసుకుంటాం, పశ్చాత్తాపడతాం, దేవునితో సమాధానాన్ని కాపాడుకుంటూ ఉంటాం. అలాగే ఇతరులతో కూడా సమాధానం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. మత్తయి సువార్త 5:24లో నీవు అర్పణ అర్పించినప్పుడు అన్న పదం చెప్పాను, ఇందాక చెప్పాను కదా, ఆ మాట అక్కడ రాసింది. నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి నీ సహోదరునితో మొట్టమొదట సమాధాన పడము అన్నాడు. ఏమండి? ఏం చేయాలంటండి? సమాధాన పడాలి అని చెప్పాడు. దగ్గరే అక్కడే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, ఆ తర్వాత వచ్చి అర్పణను అర్పించుము అన్నాడు. కాబట్టి ఫస్ట్ సమాధానం, తర్వాత అర్పణ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే ప్రియులారా, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తూ ఉంటారో వారు సమాధానం కలిగి ఉంటారని చెప్పాడు. ఏమండి? యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వాక్యం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును అన్నాడు. నీకు మేలు కలుగును, నీకు సమాధానం కలుగును. మనం దేవునితో ఎక్కువ సహవాసం చేస్తే మనం మేలు కలుగుతుంది, మనకి సమాధానం కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి ఎక్కువ దేవునితో సహవాసం చేసేవాళ్ళు జీవము కలిగిన వారుగా, మేలు చేసేవారుగా, సమాధానం కలిగి ఉండటానికి కావలసిన శక్తిని పొందుకునేవారుగా తయారవుతారు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. 147 కీర్తన 14వ వాక్యంలో నీ సరిహద్దులలో సమాధానం ఉండాలన్నాడు. ఏముండాలంటండి? నీ సరిహద్దులలో ఏముండాలి? సమాధానం ఉండాలి అన్నాడు. ఏమండి? సరిహద్దులు ఏముండాలంట? సమాధానం ఉండాలి. ఒకసారి నా వైపు చూడండి అమ్మా, 2 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. సరిహద్దులు ఏముండాలి చెప్పండి?
చేయమని ప్రభు పేరట మీకు నేను మనవి చేసుకుంటున్నాను. 147:14 చదివారా? నీ సరిహద్దులలో ఏంటండి? సమాధానము కలుగా చేయువాడు ఆయనే. చాలు, నీ సరిహద్దుల్లో సమాధానంగా ఉండాలి. నువ్వు సమాధానంగా ఉండు, అవతలోడు సమాధానంగా లేడు, ఆయన చూసుకుంటాడు. అది ఎలాగా చేయాలో, ఏం చేయాలో ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుద్ది, మనకు అర్థమవుద్ది. కొంచెం మనం సమాధానంగా ఉంటే చాలు, గొడవలు కట్టపెట్టుకోకుండా అని విషయాన్ని మనకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం కనుక మనం చూస్తే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. ఏండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. అమ్మా, ఇది ఎలా చూడండి, ఒక ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఏండి, ఇద్దరు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఒకడు మధ్యలో వెళ్ళి ఆడికి ఈడికి ఇంకా అగ్గిపుల్లలు వేసి ఇంకా గొడవ పెంచేసి వాళ్ళు బోళ్ళంత మంది ఉంటారు. ఆడి మీద ఈడికి కొంచెం చెప్పి, ఈడి మీద ఆడికి కొంచెం చెప్పి ఇంకా కీ ఇచ్చేసి వాళ్ళని ఇంకా గొడవ పెంచేసి వాళ్ళు ఉంటారు. మనమైతే ఏదైనా గొడవ జరుగుతుందని మన దృష్టికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇద్దరికి సమాధానపరిచే పాత్ర మంది అయితే సమాధానపరిచేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. భార్యాభర్త ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. నేను కాపురానికి రానంటుందా అమ్మ. మా నాన్నగారు నేను ఒకసారి వెళ్ళాం, అమ్మ ఇది కరెక్ట్ కాదమ్మా, తప్పమ్మా. ఆ తర్వాత ఆయన 2-3 సార్లు ఇంకా వేరే పాస్ట్ కానీ తీసుకుని చాలా ప్రయాసపడ్డాడు. ఎన్నిసార్లు వెళ్ళినా రాలా అండి. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలని ప్రార్థనలు చేశారు, ఉపవాసాలు ఉన్నారు, ప్రయాసపడ్డారు. ఆ కుర్రోడు కోసం ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చిందని తెలిసింది ఇవాళ, రేపొద్దున వెళ్ళిపోయింది. ఇవాళ ఉద్యోగం వచ్చిందని తెలిసింది, ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళినవాడి ఉద్యోగం వచ్చిందని తెలిసాక మనసు రోజున వెళ్ళిపోయింది భర్త దగ్గరికి. ఏదో రకంగా మన ప్రార్థనలు ఫలించినాయి, వాళ్ళిద్దరు ఏకమయ్యారు, చక్కగా పోతున్నారు. దేవునికి స్తోత్రం. ఏమండి, సమాధానపరుచువారు ధన్యులు అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులారా, మనం ఒక ఇద్దరు దెబ్బలాడుకుంటే గొడవ పెంచకుండా మనం చేతనైతే ఏం చేయాలి? అమ్మ అలా కాదని నచ్చ చెప్పి, అటు చెప్పి, ఇటు చెప్పి ఇద్దరికి మధ్యలో సమాధానం కలిగించాలి అండి. మాస్టర్ గారులకి ఇలాంటివన్నీ వస్తుంటాయి. భార్యాభర్తలు ఎదురు తగులు పెట్టేసుకుంటారు, మాస్టర్ గారిని కేకెత్తారు. వీళ్ళిద్దరూ ఇలాగే ఉంటారా? ఈ భర్త భార్యతో మాట్లాడడం, పాస్టర్ గారికి చెప్తాడు, ఇలాగంటుందండి, అలాగంటుందండి, ఇదండి. ఈయన వాయించేస్తాడా? అప్పుడు ఆవిడ మొదలెడతాడు, ఈయన ఎంతలా చేస్తాడండి, నన్ను హెరాస్మెంట్ చేస్తాడని ఆవిడ వాయించేస్తుంది పాస్టర్ గారిని. వీళ్ళిద్దరూ ఈయనకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆవిడ ఎదురుగా ఈయనకి 4 సివాట్లు వేయాలి పాస్టర్ గారి పని, ఈయన ఎదురుగా ఆవిడకి 4 సివాట్లు వేయాలి. వేసి మొత్తం మీద వాక్యం చూపించి, వాక్యంలో సమాధానంగా ఉండమని చెప్పాడని ఇద్దరిని కూర్చోబెట్టి మోకాళ్ళు వేయించి సమాధానం పరిచి ప్రార్థన చేసి వచ్చేయాలి. ఏదో రకంగా ఇద్దరిని ఏం చేయాలి? కలిపేయాలి, సమాధానం పరిచేయాలి. అది దేవుని మనకిచ్చిన పరిచర్య. కాబట్టి ప్రియులారా, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు అన్నాడు. కాబట్టి నాలో జీవం ఉంది, నేను జీవ మార్గంలో ప్రయాణం చేస్తున్నానని ఎవరైనా చెప్పుకోవాలనుకుంటే, నేను నిజంగా జీవ మార్గంలో ఉన్నాను అని మనకి నిర్ధారణ అవ్వాలనుకుంటే మనం మేలు చేసేవారుగా ఉండాలి. ఎంతకాలం చేయాలి? జీవితకాలం మేలు చేయాలి. ఎలా చేయాలి? విసుక్కోకుండా చేయాలి. కీడు చేసినట్టు కూడా చేయాలా? కీడు చేసినట్టు కూడా చేయాలి. మేలు చేస్తూ ఉండాలి. తర్వాత సమాధానముగా ఉండాలి. ఎలా ఉండాలండి? సమాధానంగా ఉండాలి. ఈ రోజు పొద్దున్నే మనం మనుషులం కాబట్టి కోపం వస్తుంది. అవతలన్న మాటను బట్టి మనకి మనుషులం కాబట్టి లోపల నుంచి వచ్చేస్తుంది కోపం. సాయంత్రం లోపల మళ్ళీ ఏం చేసుకోవాలా? డౌన్ వాక్యానికి ఇరద్దు, అబ్బాయి కూల్ డౌన్ అని మళ్ళీ నెమ్మదిపరిచి మళ్ళీ ఆడికే మళ్ళీ ఫోన్ చేసి, అయ్యా ఏదో కోపంలో మాట అనేసాను, సారీ అంటే ఆడు కూడా సారీ అంటాడు, నేనేదో అనేసాను, అక్కడితో అది అయిపోతుంది. సమాధానం అలా బతికితే మనము జీవము కలిగిన వారం అన్నట్లు లెక్క, జీవ మార్గంలో వెళుతున్నాము అన్నట్లు లెక్క. అలా